లెట్స్ గెట్ స్టార్టెడ్. వన్ లాస్ట్ వ్లాగ్ ఫ్రమ్ మై కాశ్మీర్ గ్రేట్ లేక్స్ ట్రెక్. ఇదేంటి వ్లాగ్ అర్ధరాత్రి స్టార్ట్ చేసింది అనుకున్నారా? కాదు, తెల్లవారుజామున సుమారు 4:30 అవబోతుంది. జామురాతిరి జావిలమ్మ జోల పాడునా ఇలా జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయుకే కలా కొనుకురాక ఒట్టబొమ్మ గుబులు గొందని వనములేచి వద్దకొచ్చి నిద్రపుచ్చని नहीं अभी बारिश नहीं है ज्यादा. यारो मैं डर के आगे झील है. डर के आगे जीते अंట. మహేష్ బాబు గారు థమ్స్ అప్ యాడ్ చూసినట్టున్నారు. आपका चैनल का नाम क्या है? मुश्ताक कहवा. खावा. अगर अभी 6-6:30 बजे आओगे ना जबरन पार्क उधर में मिलेगा. ऑथेंटिक कश्मीरी खावा. పైన రోజ్ పెటల్స్ చూసారా? అది లెక్క వేడి వేడిగా. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5కి ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుంది. వెజిటబుల్స్, ఫ్లవర్స్ చాలా అమ్ముతారు. సో అది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మిస్ అయ్యాను. లక్కీగా ఈసారి వెళ్ళడం జరిగింది. సంధ్యావర్ణ మంత్రాలు వెంటే ఎర్రని పంట పాదమంటే కాంచనాల జిలుగు పచ్చ కొండ బంతి గోరంత పచ్చ 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 పచ్చందనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎదకు సమతం చెలిమే ఎదకు సమతం చెలిమే. The chocolate walnuts, coconut oil, lamella walnut, vanilla walnut, coconut chocolates, vanilla chocolate fudge mixed almond nut and walnuts, plain chocolates. Take a little bit. सुबह सुबह चॉकलेट नहीं खाते. सवेरे सवेरे मुंह मीठा करो दिन भर. अभी खावा खाया पिया. I have also this cookie. Oh, cookie. Wow. Chocolate, this is honey. अच्छा. చాక్లెట్ కుకీ ఒకటి తీసుకుని వెళ్ళాను, అదిరిపోయింది. ज्यादा नहीं सेल कर रहे ना आज. యాక్చువల్లీ ఈ సీన్స్ అన్ని జరిగే ముందు బాగా వర్షం పడింది తెలుసా. అసలు అనుకోలేదు మార్కెట్ ఓపెన్ అవుతుందని. ఫ్రెష్ వెజ్జీస్, గ్రీన్స్ అన్నీ చూస్తే ఇక్కడే అన్నీ కొనేసుకొని కుక్ చేసి తినేద్దాం అని అంత టెంప్టింగ్ ఉండేవండి. కాసేపు అక్కడే అలా టైం స్పెండ్ చేసి రిటర్న్ స్టార్ట్ అయ్యాం. हाँ लोटस कितना अच्छा दिख रहा है. सनराइज होगा क्या आज? सनराइज में बहुत टाइम लगता है. अच्छा इज इट लेट होता. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు ఉంది నీవేర అతిశయం, ఆవిరులు ఎదురులు ఏజరులు లేనప్పుడు ముందున్న ప్రేమిగా అతిశయం. ఓ 16 ప్రయాణ పర్వంలో అందరికీ పుట్టేది ప్రేమిగా అతిశయం. ఓ हाँ हाँ मोगली. एक विक्रम वेताल आता था. हाँ बेताल. उसमें अलग ही मजा आता. दिन खाली एक पिक्चर होती थी. हाँ DD1 से DD2 हो गया, फिर से डिश चालू हो गया, केबल. अब मोबाइल ने सब लाइव खराब कर दिया. अभी टीवी कौन देख रहा? कनेक्शन भी नहीं ले रहा. नहीं रहे. सब OTTs का ले रहे हैं. अब वो लाइव प्राइवेट नहीं रहा. हाँ कुछ सच. यहाँ पे हूँ अब मैं. 90s కిడ్స్ మీట్ ఇలా అంటారు కాన్వర్సేషన్ అప్పట్లో అని. వాట్ ఎ ఫ్రేమ్, వాట్ ఎ షాట్, వాట్ ఎ పర్ఫార్మెన్స్. ఏమనుందా అండి ఫ్రేమ్. ఆవిడ అలా వెళ్తుంటే మ్యూజిక్ ఏం ప్లే చేయొచ్చు అంటారు చెప్పండి బ్యాక్గ్రౌండ్లో.
देखो my grandfather is saying me my grandmother was. మా చాచా వాళ్ళ మనవాడు ఏం చెప్తున్నారంటే కొన్ని సంవత్సరాల క్రితం మేము మా గ్రాండ్ పేరెంట్స్తో ఉంటున్నప్పుడు అసలు ఫ్యాన్సీ అవసరం అయ్యేది కాదు. ఇప్పుడు క్లైమాటిక్ చేంజెస్ వల్ల ఎండలు ఎక్కువైపోయి టెంపరేచర్ పెరిగిపోయి ఎలా వాళ్ళ బాడీస్ తట్టుకోవాలో అర్థం కావట్లేదు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక అలా అలవాటు అయి ఉంటుంది కదా, కరెక్ట్ ఈ టైంకి స్నో లేదా ఈ టైంకి ఇంత టెంపరేచర్ అని. ఇప్పుడు సడన్గా చూస్తే అన్నీ వాటి ఇష్టం వచ్చినట్టు అయిపోతున్నాయి. అసలు ఈ మంత్లో వర్షాలు పడకూడదు, అయినా పడ్డాయి. अब क्या हो गया, बिल्डिंगें बनी, फैक्ट्रियां बनी, गाड़ियां इतनी आ गई, तो वो पोल्यूशन कहाँ जाए, लोग पहाड़ों पे बसने गए, हो गया वो सब. పెద్ద సీనిక్ వ్యూ ఏం కాదు, కానీ చీకటిగా ఉంది కదా, విండోస్ తెరిచి అలా కాసేపు కూర్చొని చిల్ అయ్యా. విండో సీన్స్. చెప్పే జాగ్రత్తగా వినండి. మీకు కొనుక్కోవాలని లేకపోయినా వాళ్ళ దగ్గర ఒక స్కిల్ ఉంటుంది, మీ చేత కొనేలా చేస్తుంది. మీరెంత నా వద్దని చెప్పండి, వాళ్ళు అసలు మీరు కొనొద్దండి, జస్ట్ చూపిస్తాను చూడండి అంటారు అంతే. దాని తర్వాత మనం చేసేదేంటి? అది అలా ఎన్ని కొన్నాను తెలుసా? వాళ్ళు ఏం చేయరు, నిజంగా వాళ్ళు ఏం చేయరు. జస్ట్ వస్తారు మన బోర్డు దగ్గరికి, కావాలా అని అడుగుతారు, మనం వద్దంటాం. అయినా వాళ్ళు వస్తారు లోపలికి. వాళ్ళకి ఎంత సహనం ఉంటుందంటే మనం కొనకపోయినా పర్లేదు, వాళ్ళు అన్నీ తీసి అన్నీ చూపించి అల్టిమేట్లీ మనం కొంటాం, అది వేరే విషయం. అలాగే కొనకపోయినా మడత పెట్టేసుకొని సైలెంట్గా స్మైలింగ్ ఫేస్తో వెళ్ళిపోతారు. అది లైవ్ ఫిషింగ్ ఫస్ట్ టైం చూడడం. అంత పెద్దదాన్ని పొట్టేసుకుంటా అయ్యో అనిపించింది. ఏదైనా మన హైదరాబాద్ అట్రా అలా వెళ్ళి బోండాలు ఇడ్లీలు తినడానికి, అందుకనే బయటకు వెళ్ళలేదు బ్రేక్ఫాస్ట్కి. మళ్ళీ తాతని పిలిచి బోట్లో ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి నేను వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఏది బాగుంటుంది అని తిని ఎందుకు కష్టం అని చెప్పి పోహా చేయించుకున్నా. యాక్చువల్లీ చాచా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బోట్లోనే ఉంటారు, సో పోహా చేసి ఇచ్చారు ఆంటీ. అలా 2-3 టెంపుల్స్ లిస్ట్ రాసుకున్నాను. అక్కడ కొంతమంది అడిగి గూగుల్ సెర్చ్ చేసి సో బయలుదేరుతున్నా. TRC बस कितना देर के बाद मिलता? आते रहते क्या? half an hour. Every half an hour. Every half an hour. You just go over there. There's a bus stand. You wait there, and in the end you will reach to the wall where there's no clock tower. Clock tower, हाँ. Right. वही यहाँ. Hiker. नहीं. हाँ. मूड में नहीं. चल. बस बैठो. सेंटर यहीं पे बैठो. हाँ. The place है गेट नंबर 8 है. गेट नंबर, हाँ. वो हनुमान टेम्पल भी है सामने है ना. ठीक है भाई, कुछ चाहिए तो कॉल करती हूँ. कॉल करना. థ్యాంక్ యూ. బస్ స్టాప్లో 15 నిమిషాలు వెయిట్ చేసి మళ్ళీ ఆటో ఎక్కాను. ఎంతకీ రాదే బస్సు. బాండ్, జేమ్స్ బాండ్. లాస్ట్ టైం కేజీఎల్ ట్రెక్ వచ్చినప్పుడు శ్రీనగర్లో ఎక్కువ రోజులే ఉన్నాను. సో మెయిన్ ఫేమస్ టెంపుల్స్ అన్నీ కవర్ చేశాను. సో అప్పుడు కవర్ చేయలేనివి ఈసారి కవర్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యి ఫస్ట్ పంచముఖ్య హనుమాన్ టెంపుల్కి బయలుదేరాను. యూనో వాట్, ఎంటర్ అవగానే దానికి సెక్యూరిటీ ఉంది. లైక్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు, నేమ్ రాయించుకున్నారు, ఫోన్ నెంబర్ రాయించుకుని అప్పుడు లోపలికి పంపించారు. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకోమా, రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా. కాసేపు అలా కూర్చుని ఎదుర్కొన్న హనుమాన్ చాలీసా ఉంటే అది చదువుకొని బయలుదేరా. లాస్ట్ టైం మా ఎక్స్ కొలీగ్ అనమాట, తను కాశ్మీర్లోనే ఉంటారు. తన్ని కలిసి లాల్ చౌక్ దగ్గర గుడి ప్రదక్షిణాలు చేసినట్టే బాగానే తిరిగి ఎక్స్ప్లోర్ చేశాను. సో ఈసారి జస్ట్ షాపింగ్ కోసం అని మళ్ళీ లాల్ చౌక్ వచ్చా. చాచా ఇధర్ కోయి హై? బాగానే 2-3 సార్లు అన్ని గల్లీలు తిరిగి ఏదో మా ఇంట్లో వాళ్ళకి నాకు తోచినంత, నా వల్ల చేతనైనంత తీసుకున్నాను. అందరికి తీసుకున్నారా? నాకు నచ్చక ఒకటి నచ్చింది, చెప్పులు. నా సైజు లేదు. అట్లుంటది. మొత్తం తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చి చూస్తే ఠీకే చార్మినార్లో కొనుక్కుందాంలే.
నాకు మామూలు ఆటో డ్రైవర్ భయ్య దొరకలేదండి. బాగా అసలు ముందు తెలుస్తుంది చూడండి ఎందుకన్నాను అలాగా. కృష్ణ దాబాకి తీసుకెళ్ళమని చెప్తే అది కాదు ఇంకోటి బాగుంటుందని చెప్పి భయ్య మనకి ఒక మంచి ఫుడ్ స్పాట్కి తీసుకెళ్ళాడు. కృష్ణ దాబా పక్కనే వాళ్ళ బ్రదరు, మరి ఎందుకు స్ప్లిట్ చేసుకున్నారో ప్లేస్ని తెలీదు, మనకు అనవసరం. సో ఆయన పక్కనే పెట్టుకున్నారు. తిప్పి చూస్తే కృష్ణ దాబా పక్కన షాప్కి తీసుకొచ్చావుగా భయ్యా అనుకున్నాను. బట్ చూద్దాం, లెట్స్ వెయిట్ ఫర్ ద ఫుడ్. సో నెక్స్ట్ డెస్టినేషన్ జ్యేష్ఠాదేవి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను తిన్నాక. మనకే खाम खा दीवाना है ये दम 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 मस्त है कैसी है जस्त है అంటే దమ్మాలు తింటున్నా కదా అని అలా. థ్యాంక్ యూ భయ్యా. बहुत अच्छा है. ये मजा आया खाने में, मस्त. इतने दिनों खाया कहीं पर नहीं अच्छा है, उससे बढ़िया था कि जेन्युइनली अच्छा है. इनकी राजमा खानी चाहिए. फिर देखो राजमा कैसी होती. अब बोलना था ना, मैं वही खा सकती थी. इनकी राजमा खाओगी ना जिंदगी भर नहीं बोलो. कल आती हूँ फिर इंशाल्लाह. అరే చీఫ్ మినిస్టర్ హౌస్ రోడ్ అంట్రా, ఫుల్ సెక్యూరిటీ తెలుసా. यहाँ तक, अच्छा यहाँ तक इसका. इसका ये. अरे वाह. ठीक है. ఫైనలీ జ్యేష్ఠాదేవి టెంపుల్కి వచ్చాను. మంచి ఆటో పర్సన్ దొరికారా. దాని దగ్గర డబ్బులు అడుగుతారు బాగానే, బికాజ్ ఆయన తీసుకొచ్చింది కూడా దూరమే కాబట్టి. బట్ స్టిల్ చాలా రోజుల తర్వాత ఎక్కువ ఆలోచించి అమ్మో కడుపు పాడొద్దేమో అన్నట్టు ఆలోచించకుండా 3 రోటీ తిన్నా. సూపర్ ఉంది. ఇక్కడ రాజ్మా తినాలంటారా, వెళ్ళే ముందు చెప్పాలి కదా. ఇప్పుడేమో ఇది జ్యేష్ఠాదేవి మందిర్, ఇవాళ అమావాస్య అంట. మా అమ్మ నాని వెళ్ళు మంచిది అని చెప్పింది. ఈ వాటర్ ఫాల్స్ ఇవన్నీ చూస్తాను లేరా బాబు. మనకి గుడి మళ్ళీ ఉండదు కదా, ఇక్కడ ఒక చోటే ఉంటుంది. అఫ్ కోర్స్ ఈ వాటర్ ఫాల్ ఇంకో చోట ఉండదు. బట్ యా, నేను అన్నీ ట్రెక్లో అన్నీ వాటర్ ఫ్లో చూసిన తర్వాత ఏంది ఒక్క వాటర్ ఫాల్ ఇక్కడ చూసేదే అనిపించింది. జ్యేష్ఠాదేవి మందిర్. నేను స్టోరీ తెలుసుకోవాలి. నేను ఈ దేవత పేరు వినడం ఫస్ట్ టైం, జ్యేష్ఠాదేవి. ఇదే మందిర్ తెలిసి ఆగే. कैमरा किधर तक अलाउड है? నీలకంధరా జాలి పొందరా కరుణతో నన్ను గనరా, నీలకంధరా శైల మందిరా మొరవిని మొదలిడరా, భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిదేశా, శివని వేదనగా ముని వేదనగా పలికెను పదము పరేశా. ఏ ట్రిప్కి వెళ్ళినా ఆ ట్రిప్ అయిపోయాకో లేదంటే ముందు కొన్ని టెంపుల్స్ విజిట్ చేస్తే ఇదొక క్లోజర్ ఫీలింగ్ వస్తుంది రా నాకు. అదృష్టవశాత్తు నేను అసలు ప్లాన్ చేసుకొని ఇక్కడ ఈ టెంపుల్ ఉందని అక్కడికి వెళ్ళాక సెర్చ్ చేస్తా, ఓకే ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి అని. అదృష్టవశాత్తు నాకు అన్ని కుదురుతాయి. చక్కగా ట్రెక్ హ్యాపీగా ఫినిష్ చేసుకున్నా. దర్శనం అయింది, శివుడిది, హనుమంతుడిది, జ్యేష్ఠాదేవిది. మనసు ప్రశాంతంగా ఉంది. మెట్లకి కాస్త కష్టంగా ఉన్నాయి. మళ్ళీ నేను ఏదో ట్రెక్ చేస్తే ఫీలింగ్ వస్తుంది. ఇంకా బాడీలో ఆ సోర్నెస్ తగ్గలేదు. హర హర మహాదేవ శంభో శంకర్. పునర్దర్శన ప్రాప్తిరస్తు. ఓం నమః శివాయ. అరే అక్కడ ఇందాక ప్రసాదం ఇచ్చారా, ప్లేట్ లో అందరు చేస్తున్నారు. మేము ఇప్పుడే తిన్నాను కదా, సో ప్లేట్ లో ఏమవుద్దండి. చేతిలో ఏంటంటే అది చూస్తే పన్నీర్ పులావ్.
అనుకున్నా ఇదేంటి పీసులు తగులుతున్నాయంటే అనుకున్నాను. పన్నీర్ పులావ్ ప్రసాదం. ప్రసాదం ఇస్ ప్రసాదం. మనం ఏది చేసి నైవేద్యం పెడితే అదే ప్రసాదం. మనసు ఇంపార్టెంట్. సరే బజ్జీలు వేస్తున్నారు. ఈ బొట్టు బాగా పెట్టుంటున్నారు అంకుల్ గారు. దీని నుంచి బయటకు వస్తుంటే నా రాక కోసం బయట అందరు ఎదురు చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అంకుల్ జీ, అంకుల్. ఆటో ఉంది కానీ అంకుల్ లేడు. అంకుల్, అంకుల్, భయ్యా पहुंच गया. मेरे को पिकल शॉप दिखाना अच्छा सा प्लीज. क्या लेना है? पिकल घर को लेना है. మనం బయట నుంచి వచ్చామంటే ఫస్ట్ డైలాగ్ మనకు అక్కడ కామన్ గా వినిపించేది ఆప్ మేరా బెహన్ జైసా హై, ఆప్ కుచ్ డరో మత్ మే లేకే జాతీ హూ అంటారు ఆటో వాళ్ళు. అందరూ జెన్యూనే. బిల్లు దగ్గరకు వచ్చేసరికి మాత్రం బెహన్ బెహనే, బిల్లు బిల్లే. నేను అడిగింది ఆథెంటిక్ కాశ్మీరీ చట్నీ. ఇక్కడ తీసుకెళ్ళండి అక్కడ తీసుకెళ్ళండి అని అడగలేదు. ఈ కోన నుంచి ఆ కోనకు తీసుకెళ్లి కనీసం ఎక్కడ దొరుకుతుందో కూడా క్లారిటీ లేకుండా మధ్యలో 10 మందిని అడిగి ఫైనల్లీ ఒక షాప్ దగ్గర ఆపి నాకు అక్కర్లేని నేను అడగని చట్నీ నా ముఖాన పడేసి దింపాక మోపెడంత బిల్లేసాడండి. ఇచ్చి పడేసాను అనేసాను. నేను దీన్ని తీసుకెళ్ళమన్నా అంత దూరం, నేను అడిగింది ఏంటి, మీరు ఇప్పించింది ఏంటి, విల్లేయడం ఏంటి అని. దాని తర్వాత కావాలంటే మనీ ఉంచేసుకున్నాడు. అక్కర్లేదని చెప్పి దిగేసి గుస్సా హైకే అన్నాడు. బహుత్ గుస్సా హై అని చెప్పి ఒక్క లుక్ ఇచ్చి దిగేసి వచ్చేసానండి. అంటే సోలో ట్రావెల్ చేసే వాళ్ళకి ఇట్లా కొంచెం మంచిగా మాట్లాడితే ఎక్కడో తెలియని ధైర్యం వచ్చేస్తుంది. అయినా కూడా మధ్యలో క్వశ్చన్ అడగండి, బాబు బిల్లు ఇంత అయితే నేను చేయను, నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావు, ఎందుకు తీసుకెళ్తున్నావు, నాకు వద్దు అని చెప్పడం నేర్చుకోవాలి. పికిల్ కోసం అని ఊరి చివరికి తీసుకెళ్ళాడు రా బాబు. వచ్చి పవర్ నాప్ వేసారా బాబు. పిచ్చ అలసిపోయిన, అసలు ఎండ మామూలుగా లేదు. ఈ పెంటంతా ఇవాళ రాత్రి లోపల సర్దాలన్నమాట. ఇళ్ళొక మంచి టీ తాగితే ఫ్రెండ్స్ లో రాస్ ట్యాన్ వేయించుకుంటాడు వెళ్ళి. అట్లా నేను ముక్కు ట్యాన్ వేయించుకున్నా అని చెప్తా. కొరతనం పోలేదే. టేబుల్ ఫ్యాన్ చూస్తే ఏంటో తెలీదు, దాని ముందర కోతి వేషాలే అనిపిస్తుంది. बहुत नींद आया, कितना गर्मी था, सो गए. రేపు పాటికి ఎయిర్పోర్ట్ లో ఉంటా. ఐ మిస్ దిస్ బోట్ హౌస్ పక్కా. భారంగా ఉంది నిజం, దూరంగా వెడుతుంది జీవితం, నీ మాటే నా నిర్ణయం, నీ కోసం ఏదైనా సమ్మతం, నీ సెలవడిగి నే కదిలెడుతున్నా, నా కలలన్నీ నీతో వదిలెడుతున్నా. జెండర్తో సంబంధం లేకుండా ఇక్కడున్న బోట్ హౌస్లో వాళ్ళందరికీ స్విమ్మింగ్ మ్యాక్సిమం వస్తుంది. ఇక్కడ ఒక ఫాదర్ వాళ్ళిద్దరి కిడ్స్కి స్విమ్మింగ్ నేర్పిస్తుంటే ముచ్చటేసిందండి నాకైతే. చూడండి బుట్టదానికి ఎలా నేర్పిస్తున్నారా. చాచా మంచి టీ పెట్టించారు. తాగేసి ఇంకా రోజు మొత్తం బోట్ హౌస్లోనే ఉన్నాను, బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. బికాజ్ స్టమక్ అప్సెట్ అయింది. అంటే అక్కడ మౌంటైన్స్ నుంచి ఆ ఫ్రెష్ వాటర్ తాగి సడన్గా మళ్ళీ ఇక్కడికి వచ్చి వాటర్ చేంజ్ కదా, సో ఇంకా రిస్క్ ఎందుకు బయటికి వెళ్ళి అని చెప్పి అక్కడే కూర్చొని పొద్దున్న లేచేసరికి Ginger. Hi, Ginger. Ginger. Good morning. Today is the day back to Hyderabad. మామూలుగా ఉండను నాతో, బట్ నా ఫ్లైట్ 6:15కి 2కి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ వర్షం చూస్తే ఏమో దగ్గర వెళ్ళిపోతుంది. అరే నా రాత్రి కొంచెం స్టమక్ కిచ్కిచ్చి అయింది రా బాబు. సరే సిస్టిల్ తెచ్చుకున్నా టాబ్లెట్, అదొకటి వేసుకుని ఇంకా గప్ప పడుకున్నాను. ఇందాకే లేచి బట్టలు సర్దా ఫైనల్లీ. అరే తగ్గవే, క్లౌడ్స్ క్లియర్ అవుతున్నాయి.
ముందు చూద్దాం. అంత పెద్ద వర్షం పడిందండి, మొత్తం బోట్ నిండా నీళ్ళు వచ్చేసాయి. చాచా కూర్చొని పేషెన్స్తో నీళ్ళన్నీ బయట పంపించారు. ఒక అంకుల్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నమాట. సో బోట్లో వాటర్ తీస్తుంది. పోహా రోజు పెట్టిన తినేస్తానేమోరా. పైగా అక్కడ కాశ్మీరీ పికిల్ కూడా ఉంది. ఇంకా నిమ్మకాయ కూడా అక్కర్లేదనిపించింది. कैलेमिटी होता था ना कोई डेंजर हाँ। होने वाला होता वो पानी का रंग बता देता था। चेंज होता था Is it? या इस ఖీర్ భవానీ టెంపుల్ అని శ్రీనగర్లో ఒకటి ఉందన్నమాట. ఏదన్నా చెడుగా జరగబోతుంది అనుకో, న్యాచురల్ కెలామిటీ ఆర్ ఇంకేదన్నా అవి ఉండొచ్చు, అక్కడ వెంటనే ఆ గుళ్ళో ఉన్న వాటర్ కలర్ చేంజ్ అయిపోతుందంట, తెలుసా? people, the local people, Uh-huh. they have seen it. Oh, What happened was 2014, there was a big landslide there, okay. and that landslide spoiled Acha. the water. Okay. After that, it's not shown any color. Arey. The old story is that. Yeah, and people have seen it. Wow. मैंने अपना बाप से सुना है, हाँ. क्योंकि पहले वो ही चलाता था ना, हाँ. हाँ. Anywhere in India, हाँ. sibling and ma will not be together. ఆయన ఏం చెప్తున్నారంటే ఇండియా మొత్తంలో శివపార్వతులు కలిసి ఉన్న టెంపుల్ ఉండవంట. ఓన్లీ ఖీర్ భవానీ టెంపుల్లో మాత్రమే కలిసి ఒక చోట ఉంటారంట, తెలుసా? Nice. Interesting story. అలా వర్షం పడుతూ నేను పోహా తింటూ మంచిగా ముచ్చట పెట్టుకున్నాం ముగ్గురం. బట్ ఇట్ ఫెల్ సో గుడ్. నా హోమ్ టూర్ అడుగుతారు కదా, అది పెద్ద లైట్. ఈ హోమ్ టూర్ చూడండి ఎంత బాగుందో. ఓల్డ్ టీవీ, దానిలో కార్టూన్, మంచి లైటింగ్. వద్దిల్లు రాబుద్ది కాలేదండి అసలు. Speaking? రమ్మంటే వచ్చేసిందా చలేని పోయిన ప్రేమ, ఓ పప్పమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా. ये सुपरमार्केट, ठीक है, हाँ, वो येलो येलो कलर कलर है ना, वो द रॉयल स्टोर, रॉयल स्टोर, उसमें मिलेगा. सेम हमारा जो वो है ना, वही चाहिए. टॉप्स का मिलेगा ये। हाँ, टॉप. నాకు నిన్న ఆటో భయ్య ఇప్పించిన పికిల్ వద్దు, నాకు ఈ పికిలే కావాలని వెతుక్కుంటూ వెళ్ళా. वाह, बारिश कम हो गया. और पड़ता क्या? हो गया ठीक है, हाँ, एक ठीक हो गया। क्या आप कितना वाला है? एक बॉटल ना, दो साइड में दो, साइड गाड़ी 2-3 चाहिए. दो तीन। और हमारा भी आवक मैंगो पिकल रहता, पर ये मेरे को बहुत पसंद है. लास्ट टाइम जब मैं हिमाचल गई ना, किससे खाता है? इडली डोसा से? डोसा, इडली और दाल के साथ. కాశ్మీరీ పికిల్ దొరికిందిరో. బ్లాగ్ ఎడిట్ చేస్తూ ఆనందపడుతున్నా కానీ చట్నీ అయిపోయిందండి బాబు. కాసేపు అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళానమాట. Man, happy that the sun came out. Hopefully, we don't like sun. We like cold. Oh yeah, This is pretty hard for us. because right, I understand. ఈ భయ్య బడా భయ్య, మార్నింగ్ వచ్చిన ఆయన చోటా భయ్య.
थैंक यू। वंस आई एम बैक मुझे वो भैया को कॉल करूं? ठीक है। ఘాట్ నెంబర్ 8 దగ్గర నేను ఉంటున్నా కదా, 12 దగ్గర పోస్ట్ ఆఫీస్ ఉందంట. సో లెట్స్ గో. मुझे पहचाना? कैसे हो? Oh, yes. How are you? లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఒక 10 మందికి పంపుంటా కార్డ్స్, అందులో 2-3 డెలివరీ అయ్యాయి. సో ఈసారి చూసీగా ఒక 2-3 పంపాను అంతే. पहली वाली लाइन छोड़ देना. हाँ इधर से. हाँ इधर से स्टार्ट. నా ప్రియమైన ఫాలోవర్లకు నా ప్రయాణంలో నా పక్కన ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు. మీ అందరి ప్రేమ, నన్ను నమ్మడం అన్నీ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. మనం కలిసి జీవితంలో కొత్త అనుభవాలు, ఆహ్లాదకరమైన క్షణాలను పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఈ ప్రయాణంలో మీరు నా తోడుగా ఉండడం నిజంగా గొప్ప ఆనందం. మీరు అందించే ప్రతి లైక్, ప్రతి కామెంట్ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీరు ఎల్లప్పుడూ నా జీవితంలో ముఖ్యమైన భాగం. ఇంకా ఎన్నో జ్ఞాపకాలను కలిసి సృష్టిద్దాం. ప్రేమతో అట్లీస్ట్ ఇయర్ అయినా వస్తుందని ఆశిస్తున్నా. అందుకని ఎక్కువ రాయలే ఈసారి. నార్మల్ కార్డ్స్ 2 తీసుకుని 3 కార్డ్స్ ఏమో రాయించుకున్నా. రాసి పోస్ట్ చేయడానికి ఇచ్చా. ఎప్పుడైతే నేను భయ్య రాజ్మా కర్రీ ట్రై చెయ్యాలి అన్నాడో నా మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయ్యాను. సో కృష్ణ దాబాకి వెళ్ళి రాజ్మా 2 రోటీ ఆర్డర్ చేసి కుమ్మి పారుతుబ్బా. Ginger. When it comes to negativity from others, let's ignore it just like Ginger does. చేస్తే జింజర్లా చేయాలి, లేకపోతే వేస్ట్. Hey. జింజర్ ముకున్నాను. అండ్ చాచాతో ఒక 1 hour కూర్చున్నాను. కరోనా టైంలో జపాన్ నుంచో చైనా నుంచో ఒక 4 అమ్మాయిలు వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయారనమాట. గవర్నమెంట్ వాళ్ళందరూ వాళ్ళని ఎట్లాగట్లాగా బయటికి పంపించేయండి అని చెప్తే చాచా చెప్పారంట, వాళ్ళ నా రెస్పాన్సిబిలిటీ, నేను బయటికి పంపను, మీరు వాళ్ళని ఫ్లైట్ ఎక్కిస్తానంటే పంపుతా అని చెప్పి వాళ్ళని అక్కడే ఉంచుకొని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళని ఫ్లైట్ ఎక్కడానికి పర్మిషన్స్ ఇచ్చిన రోజు వరకు ఎంతమంది వద్దన్నా, ఎంతమంది ఎన్ని చెప్పినా చాచా వినకుండా తన బోట్ హౌస్లోనే ఉంచుకున్నాడు. అక్కడ ఒక పేపర్ మీద రాసి చాచాకి ఇచ్చేసి వెళ్ళారనమాట. అది చైనీస్ లాంగ్వేజ్లో రాసేసి వెళ్ళారు. నేను గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేసి చాచాకి చదివినిపించా. థ్యాంక్ యూ చాచా ఫర్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ మీ. ఐల్ సీ యూ సూన్. బాయ్ జింజర్, మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తాను. అండ్ జింజర్ వాజ్ లైక్ సర్లే. बहुत अच्छा लगा इसमें रहने. थैंक यू वेरी मच. विंटर में जरूर ट्राई करूंगी. మళ్ళీ హైదరాబాద్ వాటర్ 2 రోజులు పడితే సెట్. బ్యాక్ టు 15 కి ఫ్లైట్ అయితే 2 o'clock బయలుదేరే వాళ్ళు ఏమంటారో చెప్పండి కామెంట్ సెక్షన్. గివ్ మీ ఎ నేమ్. నాలాంటి వాళ్ళకి ఒక నేమ్ ఇవ్వండి. ఇది 20x ప్లే చేసినంత ఫాస్ట్గా చెకింగ్, బోర్డింగ్ అన్నీ అయిపోయాయి. Dear Flight 60, we are about to land at Rajiv Gandhi International Airport. We hope you had an amazing flight. ఇదంతా ఓకే, బ్యాగ్లే టైంకి పంపించరు. మళ్ళీ ఎప్పుడు కలుస్తా, ఎందుకు కలుస్తా, ఎలా కలుస్తా, ఎన్నాళ్ళకి కలుస్తా నాకు ఇవేమీ తెలియదు, కానీ మళ్ళీ మౌంటైన్స్ని కలుస్తా. అంటిల్ దెన్ మిమ్మల్ని మాత్రం ఒక పాటతో, ఒక ఆటతో, ఒక వంటతో రోజు కలుస్తూనే ఉంటాయి కదా.
అండ్